రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరేణం జజిరావణి. ఇక ఆ విధంగా హనుమంతుడు మందోదరిని చూసి సీతగా భ్రమించి, సీతాదేవిగా భ్రమించి, ఆ సంతోషం లోపల తన భుజాలను తానే తలుచుకొని, తన తోకను తానే ముద్దు పెట్టుకొని, పాటలు పాడి, ఈల వేసి, కింద పడి, అటు ఇటు దొర్లి, ఆ సంతోషంలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఇప్పుడు 11వ సరుకులోకి ప్రవేశిద్దాం. అవధూయతాం బుద్ధిం బభూవ స్థితస్తదా జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకవిః. అయితే వెంటనే బుద్ధిమంతుడు కాబట్టి, విచక్షణ కలవాడు కాబట్టి, నవవ్యాకరణ పండితుడు కాబట్టి ఆ భ్రమలోంచి తదుపరి క్షణమే బయటకు వచ్చేసాడట. ఏమని? నరామేణ నియుక్తా సా స్వప్తుమర్హతి భామిని నభోక్తుం నాప్యలంకర్తుం నపానముపసేవితుం నాణ్యం నరసముపస్థాతుం సురాణమభిచేశ్వరం. విచక్షణను మళ్ళీ పొందినవాడై హనుమంతుడు మహాసాధ్వైనటువంటి శ్రీరామునికి ధర్మపతి అయినటువంటి సీతాదేవి ఈ భవనంలో ఉండడం ఏంటిది, ఈ స్థితిలో ఉండడం ఏమిటిది, నిద్రించుటకు తగినటువంటి స్థలము, ఆహారం తీసుకోవడానికి కూడా తగినటువంటి స్థలం ఇది, అలంకరించుకోవడానికి కూడా తగినటువంటి స్థలం కాదు ఈ రావణాసుర మందిరము, కనీసం తాగడానికి కూడా అనుకూలమైనటువంటి స్థలం కాదు ఇది. దేవతలకు ప్రభువు ఇంద్రుడే కూడా ప్రభువే అయినప్పటికీ కూడా సీతాదేవి ఇటువంటి నీచమైన తుచ్చమైన ప్రదేశములలో ఉండడానికి అంగీకరింపనిది, ఉండకూడనిది అని చెప్పి భావిస్తాడట హనుమంతుడు. నహి రామ సమః కశ్చిత్ విద్యతే త్రిదశేష్వపి అన్యేయమితి నిశ్చిత్య పానభూమౌ చచారసః. ఎందుకంటే శ్రీరామచంద్రుడితో సమానమైనటువంటి వ్యక్తి కానీ, దేవుడు కానీ ఈ భూప్రపంచంలో కానీ, విశ్వంలో కానీ ఎవరు లేనే లేరు. అది నిస్సందేహం. ఒక్కడు కూడా లేడు. కాబట్టి వేరొకటి అయినటువంటి ఒక స్త్రీమూర్తిని చూసి ఆమె సీత అనుకోవడానికి వీలు లేదు. కాబట్టి ఇంకా నా అన్వేషణ పూర్తి కాలేదు, ఇంకా నా అన్వేషణ కొనసాగించాలి అని చెప్పి పానభూమిలో ప్రవేశించిందట హనుమంతుడు. ఇక్కడ సీతాం ప్రతి మహాకపిః అనేటువంటి పద్యపాదంలో అన్యేయం అనేటువంటి ఒక శ్లోకము కొన్ని చోట్లలో, కొన్ని గ్రంథాలలో పొరపాటున లేఖ అంటే పొరపాటున రాసేవాళ్ళు ప్రింట్ చేసినట్టున్నారు. ఆ విధంగా పడింది. అన్యేయం అని అక్కడ మనం ఉండతగిందిగా మనం భావించి మనము ముందుకు వెళ్ళాలి. క్రీడితే నా పరాక్లాంత గీతేన చ తథా పరాః నృత్తేన చ పరాక్లాంత పాన విప్రహతాస్తదా. ఆ పానభూమిలోంచి ప్రవేశిస్తున్న సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి రావణాసురుని యొక్క భార్యలలో కొందరు ఆటలాడి అలసిపోయి పడుకొని ఉన్నారు. అట్లే మరికొందరు పాటలు పాడి అలసిపోయి పడుకొని ఉన్నారు. అట్లాగే మరికొందరు స్త్రీలు నాట్యం చేసి అలసిపోయి పడుకొని ఉన్నారు. మరికొందరు స్త్రీలు బాగా మత్తు పదార్థాలు సేవించి ఆ మత్తులో
పడుకొని ఉన్నారు, అలసిపోయి ఉన్నారు. ఆ విధంగా మరికొందరు మృదంగ వాద్య వాటిని వాయించడం వల్ల అలసిపోయి పడుకొని ఉన్నారు. కొందరు చిన్న పీటల మీద, మరికొందరు పెద్ద పీటల మీద శయనించి ఉన్నారు. మురజేషు మృదంగేషు పీఠికాసు చ సంస్థితాః తథా స్తరణ ముఖ్యేషు సంవిష్టాశ్చాపరా స్త్రియః. కొందరు తివాచీల మీద పడుకొని ఉన్నారట. అంగనానాం సహస్రేణ భూషితేన విభూషణైః రూప సల్లాపశీలేన యుక్త గీతార్థ భాషిణ. అందమైనటువంటి ఆభరణాలు, అందమైనటువంటి ఆ స్త్రీల యొక్క సౌందర్యాన్ని వర్ణించుకుంటూ, అటువంటి స్వభావం గలవాడు కాబట్టి ఆ సౌందర్య పిపాసుకునేటువంటి ఆ రావణాసురుని యొక్క సౌందర్యాన్ని, ఆ స్వరూప స్వభావాలను ప్రశంసించుకుంటూ తగినటువంటి పాటలను, తగినటువంటి నృత్యాలను, తగిన విధంగా రావణాసురుడికి అనుగుణంగామైనటువంటి మాటలు మాడేటువంటి స్వభావం గలవారు. తర్వాత ఇంకా దేశ కాలాలను సరిగ్గా గుర్తించి దానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి వాళ్ళు, అటువంటి వేల కొలది స్త్రీలతో కూడినటువంటి రత్న భూషితములైనటువంటి ఆ రావణుని యొక్క సేన సమూహాలను ఈ వానరోత్తముడు చూశాడట. దేశకాలాభియుక్తేన యుక్త వాక్యభిధాయిన రథాభిరత సంసుప్తం దదర్శ హరియూథపః సరాక్షసేంద్ర శిశుభే తాభిః పరివృత స్వయం కరేణుభిర్యథారణ్యే పరికీర్ణో మహాద్విపః. అరణ్యాలలో ఆడ ఏనుగుల చేత చుట్టుకోవలటువంటి మదించినటువంటి మగ ఏనుగుల యొక్క సమూహము, లేదా ఆడ ఏనుగు సమూహం చుట్టుకోబడినటువంటి ఆ మగ ఏనుగు ఏ విధంగా ఉందో, ఇక్కడ రావణాసురుడు ఈ భార్యలకు సమూహముల చేత మధ్య ప్రకాశిస్తూ ఉన్నాడట. సరాక్షసేంద్ర శిశుభే తాభిః పరివృత స్వయం కరేణుభిర్యథారణ్యే పరికీర్ణో మహాద్విపః. ఇంకా సర్వకామైరుపేతాంచ పానభూమిం మహాత్మనః దదర్శ హరిషార్దూలః తస్య రక్ష పతేర్గృహి. ఆ రావణాసురుని యొక్క భవనంలో రకరకాల వికారములతో కూడి ఉన్నటువంటి పానభూమి. పానభూమి అంటే ఏంటిది? ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి బార్, అన్ని రకాల అన్ని శ్రేష్టమైనటువంటి పానీయాలతో కూడుతున్నటువంటి, మత్తు పానీయాలతో కూడుతున్నటువంటి భూమి ఏది దాన్ని పానభూమి అంటున్నాడు. ఆ రావణుని గృహమందు సర్వకామములతో కూడినటువంటి పానభూమిని చూశాయట హనుమంతుడు. మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శసః. ఇంకా పానభూమిలో ఇంకేం చూస్తున్నాడు? లేడి అంటే జింకల యొక్క మాంసం వండబడినటువంటి మాంసపు గిన్నెలను చూస్తున్నాడు. తర్వాత అడవి పందుల యొక్క మాంసం చేత వండబడిన పాత్రలను చూస్తున్నాడు. అట్లా వేరువేరుగా ఉండబడినటువంటి ఆ పానభూమి లోపల అటు మాంసాహార పళ్ళ్యాలను, ఇటు మదిర అంటే మత్తుమందుకు సంబంధించినటువంటి పదార్థాల యొక్క సమూహాలు చూశాడు. మృగాణాం మహిళానాంచ వరాహాణాంచ భాగశః తత్ర న్యస్తాని మాంసాని పానభూమౌ దదర్శసః రౌఖ్యేషు చ విశాలేషు భాజనేష్వర్ధభక్షితాన్ దదర్శ హరిషార్దూలో మయూరాన్ కుక్కుటాంస్తదా. ఇంకా అంతేకాదంటే ఇంకా జింకలు, అడవి పందులే కాదు, మయూరాన్ కుక్కుటాంస్తదా, నెమళ్లతో మంచి సువాసనలతో విధమైనటువంటి ఆ
బౌల్స్ చూశాడట, గిన్నెలు అంటే బండబడినటువంటి గిన్నెలు చూశాడట, బంగారు పాత్రలు ఉన్నాడు. ఇంకా అవి అన్ని కూడా తినబడిన నిమళ్ళ మాంసము మరియు ఆ శశకములు అంటే కోళ్ళు లేదా కుందేళ్ళు అవన్నిటి కూడా చూసుకున్నాడు. వరాహ వార్ద్రణ సగాన్ దది సౌవర్చలాయుతాన్ శల్యాన్ మృగమయూరాంశ్చ హనుమానన్వైక్షత. ఇంకా పెరుగు కుండలు, పాల కుండలు, తర్వాత పిండి పదార్థాలతో చేసినటువంటి పదార్థాల కుండలు, వండి సిద్ధం చేయనటువంటి అడవి పందుల యొక్క మాంసపు గిన్నెలు, తర్వాత మేకలను వండినటువంటి మాంసపు గిన్నెలు, ఏదు పందులను వండినటువంటి మాంసపు గిన్నెలను, నిమిళ్లను కూడినటువంటి మాంసపు ఆహారపు పళ్ళాలను చూశాడ హనుమంతుడు. ఇంకా క్రకరాన్ వివిధాన్ సిద్ధాన్ చకోరాన్ అర్ధభక్షితాన్ మహిషానేక శల్యాశ్చ చాగాంశ్చ కృతన్ నిశ్చితాన్ లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధాని చ. షడ్రసోపేతమైనటువంటి భోజనం అంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నది. తినివేయబడినటువంటి భోజనం అంటే ఆ రాత్రంతా కూడా తిన్నాము, మిగిలిన ఆ గిన్నెలన్నింటి పరిశీలన చేస్తే హనుమంతుడికి అవన్నీ కూడా కనపడ్డాయి. ఇంకేం కనపడ్డాయి? క్రకరములు అనేటువంటి పక్షుల యొక్క మాంసపు గిన్నెలు, తర్వాత చకోర పక్షుల యొక్క మాంసపు గిన్నెలు, ఇంకా చాలినంత బాగా మండినటువంటి చేపలను, ఇంకా అడవి దున్నపోతులను, అట్లా లేహ్యము, చోష్యము, భోజ్యము అని పదార్థాలలో జొర్రుకుంటూ తినేటువంటి కొన్ని ఉంటాయి, చప్పరించి తినేటువంటి కొన్ని ఉంటాయి, కొరికి నవిలి తినేటువంటి కొన్ని పదార్థాలు ఉంటాయి. లేహ్యము, చోష్యము, భోజ్యము అనేటువంటి పదార్థాలలో షడ్రుచ పదార్థాలలో ఇవన్నీ ఉంటాయి. అట్లా ఇవన్నీ కూడా హనుమంతుడికి అక్కడ మానభూమిలో దర్శనమిచ్చాయట. ఇంకా తధాన్లు లవణోస్తంసై వివిధైర్రాగషాఢభై హారలోకురకీయూరై అపవిద్ధైర్మహాధనై పానభాజన విక్షిప్తై ఫలైశ్చ వివిధై అపి కృత పుష్పోపహారాభూ అధికం పుష్యతి శ్రియం. ఇంకా షడ్రుచులలో కటు, తిక్త, లవణ, ఆమ్ల, కషాయ, మధుర అని 6 రుచులు. కారము, ఉప్పు, పులుపు, చేదు, వగరు, ఇవి 6 తీపి, 6 షడ్రుచులు అంటారు. షడ్రసోపేత భోజనం చేయాలని చెప్పి మనకు శాస్త్రం చెప్తుంది. ఎవరైనా కానీ ఎటువంటి భోజనం చేయాలి అంటే ప్రతిరోజు కూడా షడ్రసోపేత భోజనం చేస్తేనే అది ఆరోగ్యదాయకం. కేవలం నేను కారమే తింటాను, కేవలం ఉప్పు కారం పదార్థాలే, కారం ఉప్పు ఉన్నటువంటి పదార్థాలే తింటానంటే అది ఆరోగ్యానికి హానికరము. షడ్రసోపేతాలతో కూడినటువంటి భోజనమే చేయాలి. మనం ఉగాది రోజు కూడా షడ్రసోపేతమైనటువంటి పచ్చడి మనం తాగుతాం. ఎందుకోసము? అది వసంత ఋతువుకు ప్రధానమైనటువంటి దినము కాబట్టి, ఉగాది కాబట్టి. ఉగాది అంటే నక్షత్రాలకు కానీ కాలానికి కానీ సూచించేటువంటి సమయం కాబట్టి అది మనకు భారతీయులందరికీ కూడా జ్యోతిషాస్త్ర ప్రకారంగా చెప్పేటువంటి సంవత్సరం యొక్క ప్రారంభ దినం కాబట్టి ఆ రోజు ఉదయమే అభ్యంగన స్నానం చేయడం, నూతన వస్త్రాలు కట్టుకోవడం, ఇష్టదేవత ప్రార్థన చేయడం, షడ్రసోపేతమైనటువంటి పదార్థాలన్నీ కూడా చేసి, ముఖ్యంగా పచ్చడి అని చేస్తాం. 6 రుచులతో కూడినటువంటి పచ్చడి. దాంట్లో పులుపు ఉండాలి, ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, వగరు ఉండాలి, చేదు ఉండాలి, తీపి ఉండాలి. ఈ 6 పదార్థాలు ఉంటేనే షడ్రసోపేతం అంటాము. అటువంటి పదార్థాలను దేవుడికి నైవేద్యంగా పెట్టి దాన్ని ప్రసాదంగా భుజించి సాయంత్రం పంచాంగ శ్రవణం చేస్తాము. అది కాలానికి ఆది, యుగానికి ఆది కాబట్టి ఉగాదిగా మనం పరిగణిస్తాం. అది ఆరోగ్యదాయకం. మన రావణాసురుడు కూడా ఆరోగ్య విషయం లోపల
ఆహార విషయం లోపల అటు సాత్విక ఆహారం తీసుకుంటున్నాడు, రాజ ఆహారం తీసుకుంటున్నాడు, రజస ఆహారం తీసుకుంటున్నాడు, తర్వాత తామస ఆహారం తీసుకుంటున్నాడు. అందులో అంటే ఈ రావణాసురుని యొక్క శరీరం కానీ మనస్సు కానీ 3 గుణాలకు లోబడి ఉంటాయి. సాత్విక గుణము, రజోగుణము, తమో గుణము. ప్రతి మనిషి కూడా తన శరీరంలో ఏ గుణాలు ఎక్కువగా ప్రకోపిస్తాయి అంటే వాళ్ళు తీసుకున్నటువంటి ఆహారం మీదనే సుమ. అంటే కోపాన్ని రగిలించని, కోపాన్ని ఉద్రేకపరిచినటువంటి, కోపాన్ని తెప్పించినటువంటి ఆహార పదార్థాలు సాత్విక ఆహారాలు అంటారు. అంటే ఉప్పు కారం లేకుండా కాదు, సామాన్యమైనటువంటి వాళ్ళల్లో ఉండనట్టుగా వాడేటువంటి పదార్థాలను, పళ్ళు, కూరగాయలు, ఇటువంటి ఆహారాన్ని సాత్విక ఆహారము అంటారు. సాధారణంగా ఋషులు, మునులు, దయాద్ర హృదయులు, లోకానికి ఉపకారం చేయాలనేటువంటి కోరిక గల వాళ్ళు మాత్రమే తీసుకునే ఆహారం ఏది? సాత్విక ఆహారం. ఆహారాన్ని బట్టే గుణము ఉంటుంది. ఒక వ్యక్తిలో ఇతరులకు మేలు చేయాలనేటువంటి గుణము ఉంది అని మనం ఎప్పుడైతే గమనిస్తామో అతని యొక్క ఆహార అలవాట్లు ఏమున్నాయి అని చెప్పి పరిశీలిస్తే కేవలం సాత్విక ఆహారం తీసుకున్న వాళ్ళకు మాత్రమే అటువంటి స్వరూప స్వభావాలు ఉంటాయి అని చెప్పి మనం గమనించాలి. ఇక రెండవ ఆహారము రజోగుణం. అంటే కోపాన్ని, ఉద్రేకాన్ని తెప్పించేటువంటి గుణమున్నటువంటి పదార్థాలు ఏంటి? బాగా ఉప్పు తినడం, బాగా కారం తినడం, బాగా పులుపు తినడం, బాగా ఏదైనా అతిగా తినడం. తర్వాత ఇవి కోపాన్ని, ఉద్రేకాన్ని కలిగిస్తాయి. కొంతవరకు ఇవి రాజులకు, సేనానులకు, పోలీసులకు, ఇవాళ వ్యవస్థలో సైనికులకు ఇది కొంత అవసరం. ఎందుకు అవసరము? శరీర దారుఢ్యం కోసం తమ శక్తిని, తమలో ఉన్నటువంటి ధైర్యాన్ని ప్రకటించడం కోసం, శత్రు సైన్యాన్ని ఎదిరించడం కోసం అవసరమైనటువంటి కోపం లేకపోతే శత్రువుల చేత ఓడింపబడతారు. కాబట్టి రాజసాహారము, అటువంటి గుణ ప్రవృత్తి రాజులకు, సైనికులకు, పోలీసులకు తగినది కొంతవరకు. కానీ సామాన్య ప్రజలకు అది తగనిది. ఇక మూడవ ఆహారం ఏంటిది? మాంసభక్షణం, మదిర పానం. అంటే మత్తు పదార్థాలు తీసుకోవడం, బాగా నిద్రపోవడం, సోమరితనం, ఇవన్నీ కూడా తామస గుణాలు. దేనివల్ల వస్తాయి? తామస ఆహారం తీసుకున్నందువల్ల వస్తాయి. ఇగో మన రావణాసురుడు కూడా సంపూర్ణ తామస ఆహార, రాజసాహార గుణ సంపన్నుడు. సరే, షడ్రసోపేతాలు తీసుకున్నా కానీ ఆయన పానభూములన్నీ కనబడుతున్నాయి. ఏంటిది? సమస్తమైనటువంటి అడవి ప్రాణుల మాంసముల యొక్క గిన్నెలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సమస్త వృక్షాల చేతనో లేదా మత్తు పదార్థాలన్నీ కూడా ఆ పానభూమిలో ఈయనకు దర్శనమిచ్చాయి. కాబట్టి ఈ సుందరకాండ ద్వారా రావణాసురుని యొక్క చిత్త ప్రవృత్తి, కామోద్రేకం ఏ విధంగా కలిగింది, వాడు ఇంద్రియ లోలుడు ఏ విధంగా అయినాడు, ముఖ్యంగా కామము అంటే పరస్త్రీలను కామించేటువంటి గుణము ఏది ఉందో ఆ రావణాసుడు తీసుకునేటువంటి ఆహారం ద్వారా లభించింది అని మనం గ్రహించాలి. సుందరకాండం ద్వారా మనం కూడా మన ప్రవృత్తిలో, మన గుణంలో, మన వృత్తిలో అటువంటి దోషాలు లేకుండా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అని మన సుందరకాండ మనకు తెలియజేస్తుంది. తామసాహారానికి దూరంగా ఉండాలి అంటే మాంసభక్షణానికి, మందు తాగడానికి దూరంగా ఉండడం వల్ల ఆ తామస గుణాలు మనలో ప్రకోపించవు. ఎప్పుడైతే ఆ పదార్థాలకు దూరంగా ఉంటామో మన ఇంద్రియాలు కూడా, అంటే మన ముక్కు, మన కన్ను, మన నాలుక, మన శరీర అంగాలు ఏవైతే ఉన్నాయో అవి వాటి వైపు దృష్టి లేకుండా ఉంటాయి. సాత్విక గుణం వైపు మనము ఆలోచన కానీ, మన ప్రవర్తన కానీ ఉంటుంది. ఆ విషయాన్ని మనం సుందరకాండ ద్వారా పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ గ్రహించే ప్రయత్నం చేస్తూ
అటువంటి తామసాహారానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం ఈ సుందరకాండ ద్వారా మనం తెలుసుకోవటువంటి విషయం. అది మనకు పానభూమి తెలియజేస్తుంది. ఇంకా చూడండి, తథామ్ల లవణోత్తంసైః వివిధైర్నాగషాఢవైః హారనోపరకేయూరైః అపవిద్ధైర్మహాధనైః పానభాజన విక్షిప్తైః ఫలైశ్చ వివిధైరపి కృతపుష్పోపహారాభూః అధికం పుష్యతి శ్రియం. ఆ పానభూమిలో రకరకాల మాంసాహారాలతో పాటుగా రకరకాల పళ్ళు, రకరకాల పుష్పాలతో అలంకరించబడినటువంటి ఆ పానభూమి చక్కగా అందంగా కనబడుతూ ఉందట ఆ హనుమంతునికి. తత్ర తత్ర చ విన్యస్తైః విశ్లిష్టైః శయనాసనైః పానభూమిర్వినావన్నిం ప్రదేప్తే ఉపలక్ష్యతే. అక్కడ ఆ పానభూమి యొక్క అందంని వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. ఆ గిన్నెల యొక్క అడుగు భాగంలో కానీ గోడలకు కానీ రత్నాలచే పొదగబడినటువంటి గిన్నెలు, బంగారు ఆభరణాలచే, బంగారు రత్నాలచే, వైడూర్యాలచే మొదలైన నవరత్నాలచే పొదగబడినటువంటి గిన్నెల యొక్క సౌందర్యం వల్ల అగ్ని లేకుండానే జ్వలిస్తున్నట్టుగా, వడుతున్నట్టుగా ఆ పానభూమి అంతా కూడా జ్వలిస్తూ ఉన్నదట ఈ రత్నాల యొక్క శోభ చేత. తత్ర 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 చ విన్యస్తైః శుష్విష్టే శయనాసనైః పానభూమిర్వినావన్నిం ప్రదీప్తే ఉపలక్ష్యతే. ఇంకా బహుప్రకారైః వివిధైః వర సంస్కార సంస్కృతైః మాంసైః కుశల సంయుక్తైః పానభూమిగతైః పృథక్. అనేక రకాలైనటువంటి వంటలు, ఇంకా ముఖ్యంగా మంచి నూనెతో తాలింపు వేసినటువంటి వంటలు, సుగంధ వాసనలు వెదజల్లినటువంటి ముక్కు పుట్టలను అదరగొట్టేటువంటి వాసన ఇచ్చేటువంటి వంట పాత్రలను, సంస్కరించబడేటువంటి వంట పాత్రలను, ఇంకా నలుడు భీముడు అంటామే, వంట చేయడం లోపల శ్రేష్టమైనటువంటి వారు ఎవరు అంటే మనకు ముఖ్యంగా గుర్తించేవాళ్ళు ఇద్దరు, నలుడు భీముడు. వీళ్ళు చేసినంత రుచికరమైనటువంటి ప్రపంచంలో విశ్వంలో ఎవరు చేయలేరు. ఎన్ని వందల మందికైనా, ఎన్ని వేల మందికైనా, ఎన్ని లక్షల మందికైనా కానీ చక్కగా రుచికరమైనటువంటి షడ్రసోపేతమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి ధీరుడు, వీరుడు ఎవరయ్యా అంటే నలుడు భీముడు. అటువంటి విశేషణం గల వారేమో ఈ రావణాసుని అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్ళేమో అన్నట్టుగా అక్కడ ఆ పానభూమిలో ఉన్నటువంటి వంట పాత్రలను వాసిస్తున్నటువంటి సువాసులను చూసి అనుకుంటారట మన హనుమ. దివ్యాః ప్రసన్నా వివిధాః సురాః కృత సురా అపి శర్కరాసవ మాధ్వీక పుష్పాసవ ఫలాసవాః వాసశూర్ణైశ్చ వివిధైః దృష్ట్వా స్వైస్థైః పృథక్ పృథక్. మళ్ళీ వాసనలు కలిగించేటువంటి, సువాసనలు కలిగించేటువంటి పొడులు, లేహ్యములు అంటే పేస్టులు, చోష్యములు, జుర్రుతో చేసేటువంటి తినేటువంటి ఆహార పదార్థాలు, ఇవన్నిటి కూడా మద్యములు, శర్కరాసవములు అంటే శర్కరతోని, తేనెతోని, పుష్పాలతోని చేసినటువంటి మధుర దాని మత్తు పదార్థాలన్నీ కూడా, మాధ్వీక పుష్పం అనేటువంటి పుష్పం నుంచి చేసినటువంటి మత్తు పదార్థము, ఆ విధంగా రకరకాల పుష్పాల చేత అలంకరించినటువంటి ఆ పదార్థాలన్నింటి కూడా దర్శించినట మన హనుమ. సంతత శుశుభే భూమి మాల్యైశ్చ వహసంస్థితైః హిరణ్యైశ్చ వివిధైః భాజనైః స్ఫాటికైరపి జాంబూరతమయైశ్చాన్యైః కనకైః అభిసంవృతాః. ఎంత అందంగా ఆ పానభూమి ఉందో, ఇవాటి మన బార్ అండ్ రెస్టారెంట్లు ఉంటాయో లేదో తెలియదు కానీ ఆ రావణాసురుడి యొక్క బార్ అండ్ రెస్టారెంట్ ఎంత అందంగా ఉందో ఇక్కడ వర్ణిస్తున్నాడు వాల్మీకి మహర్షి. సంతత శుశుభే భూమి
మాల్యైశ్చ బహ సంస్థితై, అందమైనటువంటి పూలహారాల చేత అలంకరించబడిందంట ఆ పానభూమి అంతా కూడా. సంతతా శుభై భూమి మాల్యైశ్చ బహ సంస్థితై హిరణ్యైశ్చ వివిధై భాజనై స్ఫాటికైరపి, బంగారంతో చేయబడినటువంటి ఆ పాత్రలు, అందంగా రత్నాచే పొదగబడినటువంటి పాత్రలు, జాంబూనదమయైశ్చాన్యై కనకై అభిసంవృతా, చిన్నవి పెద్దవి మధ్యస్థవి రకరకాల పాత్రల చేత ఆ పానభూమి అంతా కూడా ప్రకాశిస్తూ ఉందట. రాజతేషు చ కుంభేషు జాంబూనదమయేషు చ పానశ్రేష్టం తదా భూరి కపిస్తత్ర సదర్శసః. ఆ హనుమంతుడికి ఇంకా వెండి పాత్రలతో చేయబడినటువంటి బిందెలు, బంగారు పాత్రలు చేయబడినటువంటి బిందెలు, కుండలు, అధికంగా ఆ మద్యంతో నిండినటువంటి కుండలను ఈ హనుమంతుడు చూశాయట. సోపశ్యచ్ఛాత కుంభాని శీధోర్మణిమయాని చ రాజతాని చ పూర్ణాని భాజనాని మహాకవి. ఈ మహాకవీంద్రుడైనటువంటి హనుమంతుడు నానా వికారములైనటువంటి, అంటే ఎన్నో రకాలైనటువంటి సైజులలో మణి రత్నాల చేత పొదగబడినటువంటి మధ్య ద్రవముల చేత నిండబడినటువంటి అనేకమైనటువంటి పాత్రలను చూశారట ఆ పానభూమిలో. అందుకోసమే దానికి వాల్మీకి మహర్షి పానభూమి అనే పేరు పెట్టేశారు దాన్ని. అంటే పానం చేయడానికి అనుకూలమైనటువంటి భూమి, ప్రదేశము అని చెప్పి పానభూమి అన్నాడు. క్వచిదర్థావశేషాని క్వచితీర్థాని సర్వశః క్వచిన్నైవ ప్రపీతాని పానాని సదర్శః. ఇంకా కొన్ని చూస్తున్నా, కొన్ని చోట్ల తాగి వదిలిపోయేటటువంటి, అంటే సగం సగం ఉన్నటువంటి కుండలను, గిన్నెలను, పాత్రలను, ఇంకా కొన్ని చోట్ల పూర్తిగా త్రాగివేయబడి బోర్లించబడినటువంటి పాత్రలను, కొన్ని చోట్ల నిండుగా, అంటే వాటిని అసలు ఇంకా ముట్టుకోలేదు, తాగడానికి సిద్ధంగా ఉన్నవి అనేటువంటి నిండుగా ఉన్నటువంటి పాత్రలను చూసిడు ఆశ్చర్యంగా. అంటే ఆ రావణాసురుడి యొక్క పానభూమి లోపల ఎంత కెపాసిటీతో ఉన్నవో ఆ మద్యం సంబంధించినటువంటి ఆ మత్తు పదార్థాలన్నీ కూడా. ఇంకా క్వచిదక్షిణాశ్చ వివిధాన్ క్వచిత్ పానాని భాగశః క్వచిదన్నావశేషాని పశ్చన్యై విచచారః. కొన్ని చోట్ల సగం తిని సగం పాడేటువంటి భక్ష్యాలు, అంటే అప్పాలు కావచ్చు, లేదా ఇంకే సంబంధించిన పిండి పదార్థాలు కావచ్చు, భక్ష్యాలను, మరికొన్ని చోట్ల వేరువేరుగా ఉన్నటువంటి పానపులను లేదా తిన్నటువంటి గిన్నెలను, పాత్రలను చూశాడు. తర్వాత వేరే కొన్ని చోట్ల అన్నాన్ని తిని విసిరేయబడినటువంటి పాత్రలను, లేదా సగం తిన్నటువంటి పాత్రలను, ఆ పాత్రలలో ఇంకా కొంచెం అవశేషం, అంటే మిగిలినటువంటి మెతుకులు ఏమి ఉన్నాయేమో అటువంటి పాత్రలను కూడా చూశాడట హనుమంతుడు. క్వచిత్ ప్రభిన్నై కరకై క్వచిదాలోలితైర్ఘటై క్వచిత్ సంపుక్తమాల్యాని జలాని చ ఫలాని చ. కొన్ని కుండలు విరిగబడి, అంటే కుండలను విరగొట్టారు, అంటే తాగి విరగొట్టినట్టున్నారు ఆ మత్తులో. తర్వాత ఇంకా కొన్ని కుండలలో, కొన్ని ప్రదేశాలలో, కొన్ని చోట్ల పుష్పమాలల చేత అలంకరింపబడినటువంటి నీళ్లు ఉన్నాయి. అంటే అటుపక్కకు మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి కుండలు ఉంటే వాటికి అవసరమైనటువంటి నీళ్లు కలుపుకోవడానికి జలభాజనాలు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. జలాలు, పళ్ళు, ఫలాలు ఇవన్నీ కూడా చూస్తూ ముందుకు వెళ్తున్నారట ఆ పానభూమిలో మన హనుమంతుడు. ఇంకా శేనాన్యత్ర నారీణాం శుభ్రాణి బహుధా పునః పరస్పరం సమాశ్లిష్య కాశ్చిత్ తృప్త వరాంగనా. అక్కడ పానభూమిలో స్త్రీల యొక్క మంచాలు, అంటే శయన ఆసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
విచ్చలవిడిగా పడి ఉన్నట, ఎక్కడ అక్కడ విసిరివేయబడి ఉన్నట్టుగా ఉన్నాయట. కొన్నేమో శుభ్రంగా ఉన్నాయట, కొన్ని మంచాల శయనాలేమో చిందర వందనంగా పడి ఉన్నాయట. కొందరు స్త్రీలనే కౌగులించుకొని పడుకొని ఉన్నారట. కాశ్చిత్య వ్యస్త్రమన్యస్యాః సపంత్యా పరిధాయ చ ఆకృత్య చాబలా సుప్త నిద్రాబల పరాజిత. నిద్రచే వివశులైనటువంటి స్త్రీలు అంటే నిద్రకు లోబడి లొంగిపోబడి ఆ స్త్రీలు చేసేటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయంటే, కప్పుకోవడానికి ఉపయోగించేటువంటి మన దుప్పట్లు ఏవైతే ఉంటాయో ఆ దుప్పట్లను కప్పుకోకుండా పక్కన ఉన్నటువంటి స్త్రీ యొక్క చీరలను కొంగులను కప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారట కొంతమంది స్త్రీలు ఆ భవనంలో, మానవ భూమిలో. అంటే తమ శరీరం మీద తమకే స్పృహ లేనంతగా పడుకొని ఉన్నారు. ఏం చేస్తున్నారో తెలియనటువంటి స్థితిలో ఉన్నారు కొంతమంది స్త్రీలు అక్కడ. తాసాం ఉచ్ఛ్వాసవాదేన వస్త్రం మాల్యంచ గాత్రజం నాద్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మందమివానిలం. ఇంకా కొంతమంది స్త్రీలు వాళ్ళు విరహం చేత కావచ్చేమో వాళ్ళ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఏవైతే ఉన్నాయో ఆ నిశ్వాసలకు వాళ్ళు కప్పుకున్నటువంటి శరీరం మీద వస్త్రము ఉన్న చోట ఉండకుండా తొలగింపబడుతూ ఉన్నాయట. అవి పూర్తిగా తొలగిపోతున్నాయా? ఆ గాలికి తొలగిపోవు. కానీ ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మాత్రము ఆ వస్త్రాలను కూడా అటు ఇటు చిన్నగా కదులుతూ ఉన్నాయట. తాసాముచ్ఛ్వాసవాతేన వస్త్రం మాల్యంచ గాత్రజం నాత్యర్థం స్పందతే చిత్రం ప్రాప్య మంద్రమివానిలం. ఇంకా చందనస్య చ శీతస్య శీతోర్మధురసస్య చ వివిధస్య చ మాల్యస్య ధూపస్య వివిధస్య చ బహుధా మారుతస్తత్ర గంధం వివిధముద్వహన్. అక్కడి నుంచి ఆ పానభూమిలో ఆ పడుకున్నటువంటి స్త్రీ నుంచి వచ్చేటువంటి సువాసనలు చందనం లాగా అనిపిస్తుందట. తర్వాత చెరుకు రసాల యొక్క వాసనలు, తర్వాత మద్యం యొక్క వాసనలు, తర్వాత అనేక విధములైనటువంటి పూలమాలల యొక్క చిందరవందర చేయబడిన ద్వారా నలిగిపోవడం ద్వారా వచ్చేటువంటి ఆ పూలమాల నుంచి వచ్చేటువంటి సువాసనలు, అదే తర్వాత అనేక విధములైనటువంటి సువాసనలు వచ్చేటువంటి ధూప ద్రవ్యాలు అంటే అగరబత్తుల యొక్క వాసనలు, వాటి యొక్క పొగ ఆ పానభూమి అంతా కూడా వ్యాపించి ఉందట. ఆ హనుమంతునికి దర్శనమిచ్చినట ఆ పానభూమి. రసానాం చందనానాంచ ధూపానాం చైవ మూర్ఛితః ప్రభవో సురభిర్గంధో విమానే పుష్పకే తదా. ఆ పుష్పక విమానం చుట్టూ, ఈ రావణాసురుని యొక్క శయన మందిరం చుట్టూ ఆ పుష్పాల యొక్క గుబాళింపులు, ధూపద్రవ్యాల యొక్క గుబాళింపులు, పొగలు వ్యాపించి ఉన్నాయట. ఆ విధంగా దర్శిస్తున్నాడు మన హనుమంతుడు అక్కడ. శ్యామావద తాస్తత్ర కాశ్చిస్తావరాంగనాః కాశ్చిత్యాంచన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయే. ఆ రావణాసుని యొక్క మందిరంలో, ఈ పానభూమిలో స్త్రీల యొక్క శరీర ఛాయలను వర్ణిస్తున్నాడు మన వాల్మీకి మహర్షి. ఇక్కడ అందుకోసమనే వాల్మీకి మహర్షి సుందరకాండలో ఏ అంశాన్ని కానీ వదిలిపెట్టలే. అందుకే కిం న సుందరం, ఇక్కడ రావణాసురుడు సుందరుడే, లంకాపట్టణుడు మహాసుందరమైనదే, రావణ స్త్రీలందరూ కూడా సౌందర్యమే, చివరికి మందోదరి సౌందర్యమే. ఇక్కడికి ఆఖరికి పానభూమి దగ్గర ఇంతకుముందు 10వ సర్గలో ఆ రావణాసురుడి యొక్క శరీర సౌష్ఠవాన్ని, అందాన్ని వర్ణించినటువంటి ఆ వాల్మీకి మహర్షి ఇక్కడ 11వ సర్గలో పానభూమి యొక్క అందాన్ని వర్ణిస్తున్నాడు. అంటే ఇక్కడ అందం కానిది ఏదీ లేదు, సుందరం కానిది ఏదీ లేదు. కాబట్టి
దీని సుందరకాండ అని చెప్పి దానికి ప్రత్యేకంగా పేరు పెట్టిండు వాల్మీకి మహర్షి. ఇది ఈ సుందరకాండలో ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణన. శ్యామావదాత తత్రన్యాః కాశ్చిత్ కృష్ణావరాంగనాః కాశ్చిత్ కాంచన వర్ణాంగ్యః ప్రమదా రాక్షసాలయ. ఆ రాక్షసుని కాలంలో ప్రముదులైనటువంటి ఆ స్త్రీలు కొందరు తెల్లని శరీరంతో ఉన్నారు, కొందరు చామన ఛాయ గల వాళ్ళు ఉన్నారు, మరికొందరు ఉత్తమమైనటువంటి సౌందర్యం ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు, మరికొందరు బ్లాక్ బ్యూటీస్ ఉన్నారట, నల్లని శరీర ఛాయతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారట, ఇంకొందరు బంగారు వర్ణంతో ఉన్నటువంటి ఛాయ గల వాళ్ళు ఉన్నారట. తాసాం నిద్రాపశత్వాశ్చ మదనేన విమూర్ఛితాం పద్మినీనాం ప్రసుప్తానాం రూపమాసీద్యథైవహి. నిద్రకు వశులైనటువంటి ఆ స్త్రీలందరూ కూడా మన్మధుని యొక్క బాణముల చేత, విరహాగ్ని చేత తప్తం చేయబడినటువంటి వాళ్ళు అయి మూర్ఛ పొందినటువంటి వాళ్ళే ఉన్నటువంటి ఆ స్త్రీల యొక్క సౌందర్యం కూడా నిద్రలో కూడా దేదీప్యమానంగా ఉందట అక్కడ హనుమంతుడికి. ఏవం సర్వమశేషేణ రావణాంతఃపురం కపిః దదర్శ సుమహాతేజ నదర్శ చ జానకీ. అట్లా మహాతేజో సంపన్నుడైనటువంటి ఆ హనుమంతునికి కనిపించింది ఆ రావణుని యొక్క అంతఃపురము, తర్వాత మిగతా ఆ భవనాలన్నిటి కూడా చూశాడు, కానీ అసలైనటువంటి సీతమ్మ దర్శనం మాత్రం ఇంకా కాలేదు. ఇక్కడ ఇంకా నైరీశ్యానికి లోనైనటువంటి ప్రమాదం ఉంది మన హనుమంతుడికి. ఇంత సుందరమైనటువంటి ఆ సుందరకాండలో లంక నగరంలో ఇన్ని సౌందర్యమైనటువంటి ప్రదేశాలను చూస్తున్నాడు, వ్యక్తులను చూస్తున్నాడు, అలంకారాలను చూస్తున్నాడు, ఆశ్చర్యపోతున్నాడు, కానీ సీత అమ్మ జాడ మాత్రం కనిపెట్టలేకపోతున్నాడు. నిరీక్షమాణశ్చ తదా తాశ్రియస్స మహాకవిః జగామ మహతీం చింతాం ధర్మ సాధ్వస శంకితః. విచారానికి లోనైపోయినాడు. శంకితము అంటే నేను అసలు సాధించగలనా, ఆ సీతాదేవి యొక్క జాడను కనుక్కోగలనా అనేటువంటి సందేహం వచ్చిందట తనకు తానగే. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి. ఇది ఒక లోపం. ఏంటిది? పరస్త్రీలు ముఖ్యంగా రాత్రి వేళల్లో పడక గదిలో పడుకున్నటువంటి స్త్రీలను చూడడము మహా దోషం, అదొక అధర్మం. అటువంటి అధర్మానికి నేను పూనుకోవాల్సి వచ్చింది కదా అనుకుంటున్నాడు హనుమంతుడు ఈ సందర్భంలో. అంటే ఇక్కడ మనకు ఈ శ్లోకం ద్వారా మనకు ఒక ధర్మ సూక్ష్మాన్ని సమాజానికి తెలియజేస్తుంది. ఏంటిది? పర గృహాలలో అంటే ఇతరుల యొక్క బంధువుల యొక్క కావచ్చు, మిత్రుల యొక్క కావచ్చు, లేదా ఇంకెవరి యొక్క గృహాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా పడక గదిని మనము ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు, చూసేటువంటి అవసరం రాకూడదు అనేటువంటి విచక్షణ మనకు కలిగి ఉండాలి అనేటువంటి మనకు ధర్మ సూక్ష్మం తెలియజేస్తుంది. ఇక్కడ హనుమంతుడు వాల్మీకి మహర్షి ద్వారా వర్ణించడం ద్వారా ప్రతి కోణాన్ని, ప్రతి గోడను, ప్రతి స్త్రీని, ప్రతి పదార్థాన్ని ఇక్కడ అందంగా వర్ణిస్తూ ఉన్నాడు. దాదాపు 2-3 సర్గల్లో కూడా ఇది చూడడము అధర్మము అని చెప్పి తనను తాను ఆత్మ విమర్శ చేసుకుంటున్నాడు హనుమంతుడు. పరదారావరోధస్య ప్రసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మామాద్యర్థం ధర్మలోపం కరిష్యతి. ధర్మలోపాన్ని నేను చేయాల్సి వచ్చింది కదా. ఇంకా నహిమే పరదారాణం దృష్టిర్విషయవర్తిని అయం చాత్ర మయా దృష్టః
పరదార పరిగ్రహ. అసలు నా వివేచన విచక్షణ ఏదైతే ఉందో అది అసలు పరస్త్రీలను చూడకూడనేటువంటి నియమగలవాణ్ణి నేను. ఒకవేళ పరస్త్రీని చూసినా మాతృదృష్టిలో చూసేటువంటి దృష్టి నాది. పరస్త్రీలను అంటే భార్యను తప్ప ఇతర స్త్రీలను తల్లిగా చూడాలనేటువంటి ధర్మం మన హిందూ ధర్మం మనకు తెలియజేస్తుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరుడు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చిన్నప్పటి నుంచి 1వ తరగతి నుంచి మనము ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేటు పాఠశాలల్లో కానీ విద్యార్థుల చేత జాతీయ గీతము వందే మాతర గీతం పాటించిన తర్వాత ఒక ప్రతిజ్ఞ చేయిస్తూ ఉన్నారు. మరి ఆ ఆచరణలో ఎంతవరకు ఉంది అనేటువంటిది పెద్ద క్వశ్చన్ మార్క్. భారతదేశం నా మాతృభూమి. మాతృభూమి అంటే తల్లితో సమానమైనటువంటి భూమి, నా కన్న భూమి. నాకు తల్లి ఎంత వందనీయురాలో, నాకు తండ్రి ఎంత గౌరవప్రదమైనటువంటి వ్యక్తో, నా మాతృదేశం కూడా, నా దేశం కూడా అటువంటి గౌరవప్రదమైనటువంటి దేశం నాది. మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరులు. ఈ భారతదేశంలో ముఖ్యంగా భారతీయ సంప్రదాయాన్ని, హిందూ సంప్రదాయాన్ని పాటించేటువంటి ప్రతి వ్యక్తి కూడా నాకు సోదర సమానుడు, సోదరి సమానురాలు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సోదరు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఎవరిని ప్రేమించాలి? ఇవాళ రేపు టీవీలలో సినిమాలో చూపించే ప్రేమ కాదు. ప్రేమ అంటే ఏంటిది? ఇక్కడ తండ్రి కూతుర్ని ఏ విధంగా వాత్సల్యంతో చూస్తాడో అది ప్రేమ. తల్లి తన కుమారుణ్ణి ఏ విధమైన వాత్సల్యంతో చూస్తుందో అది ప్రేమ. తర్వాత ఆవు తన లేగదూడను ఏ విధంగా వాత్సల్యంతో ప్రేమతో చూస్తుందో అది ప్రేమ. ఒక తమ్ముడు ఒక అన్నని ఏ విధంగా గౌరవిస్తాడో అది ప్రేమ. ఒక అన్న తన తమ్ముడిని తన చెల్లిని ఏ విధంగా ప్రేమతో వాత్సల్యంతో చూసుకుంటాడో అది ప్రేమ. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, అన్న వదినల మధ్య మాతృ దృష్టి, సోదరి సోదర దృష్టి ఏదైతే ఉంటుందో ఆ దృష్టితో చూసేటువంటి ప్రేమనే నిజమైనటువంటి ప్రేమ తప్ప ఇవాళ సినిమాలలో, టీవీలలో లేదా టీవీ సీరియల్లో చూపించేటువంటి ప్రేమ కాదు. అది కామము అంట. ఇవాళ రావణాసురుని కలిగింది కూడా అదే కామం. పానభూమి ద్వారా లంకేశ్వరుని యొక్క శయన మందిరాన్ని వర్ణించడం ద్వారా ఇక్కడ వాల్మీకి మహర్షి చూడకూడని ప్రదేశాలను కూడా హనుమంతుడు చూడవలసి వచ్చిందే అని చెప్పి హనుమంతుడు తనలో తను బాధపడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ మనము గ్రహించాల్సింది ఏంటిది అంటే, భారతదేశం నా మాతృభూమి అన్నప్పుడు తల్లిలాగా ప్రతి వ్యక్తిని మనం గౌరవించాల్సిందే. తన తల్లి తనకి ఎంత ప్రేమ పాత్రురాలో, గౌరవనీయురాలో ఆ విధంగా ప్రతి స్త్రీ కూడా గౌరవనీయురాలే. ప్రతి స్త్రీని అంటే భార్యను తప్ప ఏ స్త్రీని చూసినా, ఆ చెల్లి కానీ, అక్క కానీ, వదిన కానీ, మరదలు కానీ లేదా స్నేహితురాలు ఎవరైనా కానీ తల్లితో సమానంగా చూడాలని చెప్తుంది మన శ్రీమద్ రామాయణము సుందరకాండ. హనుమంతుడు చెప్తున్నాడు తన ఆత్మ విమర్శ ద్వారా, చూడకూడనటువంటి స్త్రీలో నేను మాతృభావంతో చూస్తానే, కానీ ఇక్కడ చూడకూడని పరిస్థితిలో చూస్తున్నాను. అది నా అధర్మం కదా. కానీ నా లక్ష్యం ఏంటిది? సీతాన్వేషణము. కాబట్టి ఆ లక్ష్యంలో భాగంగా నేను వాళ్ళు చూడాల్సి వచ్చింది. అది చూడడం కూడా అధర్మమే అని చెప్పి హనుమంతుడు తన ఆత్మావలోకం చేసుకుంటున్నాడు, ఆత్మ విమర్శ చేసుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి కూడా, ప్రతి విద్యార్థి కూడా గమనించాల్సింది ఏంటంటే సుందరకాండ ద్వారా తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అది సుందరకాండ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని చెప్పి మనకు 4 దేవతలను, ప్రత్యక్ష దేవతలను చూపిస్తుంది మన వేదం.
మన భారతీయ సంప్రదాయం. మనకు జన్మనిచ్చినటువంటి తల్లి మొట్టమొదటి దైవం, మనకు కనపడేటువంటి దైవం. రాముడు మనకు కంటికి కనపడకపోవచ్చు, కృష్ణుడు కంటికి కనపడకపోవచ్చు, మనం ఆరాధించే ఏ దేవత మనకి కంటికి భౌతికమైనటువంటి ఈ నేత్రాలకు కనపడేటువంటి అవకాశం లేదు. కానీ భౌతికమైనటువంటి మన ఈ నేత్రాలకు కనబడేటువంటి తల్లి మనకు జన్మనిచ్చినది, ఆమె మొట్టమొదటి దైవం. ప్రతి వ్యక్తి, ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు, ప్రతి ఆడపిల్ల, ప్రతి మగపిల్లవాడు ఉదయం లేవగానే సాష్టాంగం అమ్మకు నమస్కారం చేయడం. దేవుడు భగవంతుడనేటువంటి వాడు విశ్వాసం కలిగిన వాళ్ళందరికీ కూడా భగవంతుడు తప్పకుండా మేలు చేస్తాడు. తండ్రికి నమస్కారం. పితృదేవో భవ. మనం కేవలం మాటలు మాట్లాడడం కాదు, వినడం కాదు, అనడం కాదు, ఆచరణ కావాలి. మాతృదేవో భవ అంటున్నాం, తల్లికి నమస్కారం చేస్తున్నామా? ఎంతమంది చేస్తున్నాం? పొద్దునే లేచి తల్లికి నమస్కారం చేస్తున్నామా? క్వశ్చన్ మార్క్ మనం వేసుకోవాలి. పితృదేవో భవ అంటున్నాం, తండ్రికి నమస్కారం చేస్తున్నామా? మన ఇగో అడ్డొస్తుందా? మన చదువు అడ్డొస్తుందా? ఏది అడ్డొస్తుంది? అది పరిశీలించుకోవాలి, అది పక్క జరుపుకోవాలి. ఆచార్య దేవో భవ. మనకు జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి వ్యక్తి ఆచార్యుడు. మన అజ్ఞానాన్ని పోగొట్టేటువంటి వాడు, మనలో ఉన్నటువంటి చీకటిని తొలగించేటువంటి వాడు ఆచార్యుడు, గురువు. పెద్దలు ఎవరైనా సరే వాళ్ళకి నమస్కారం చేస్తున్నావా? వాళ్ళ ఆశీస్సులు పొందుతున్నావా? ఆ విధంగా చేసినట్టయితే మూడో దైవాన్ని నువ్వు పూజించినట్టే. ఇక నాలుగో దైవం ఏంటిది? ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అతిథులు అంటే ఎవరు? తిథితో సంబంధం లేకుండా. తిథులు అంటే ఏంటిది? పాడ్యమి, విధియ, తదియ, చౌతి, పంచమి, అమావాస్య, పౌర్ణమి. ఈ తిథులలో కదా మనం పుట్టినరోజులు చేసుకున్నా కానీ, లేదా పెళ్లిళ్ళు చేసుకున్నా కానీ, మరి ఉత్సవాలు చేసుకున్నా కానీ తిథులే కదా. ఆ ఉత్సవాలు చేసుకున్నప్పుడు మనము బంధువులను, మిత్రులందరినీ పిలుచుకుంటాం కదా. సకుటుంబ సపరివార సమేతముగా చేసి మదర్పిత చందన తాంబూలాదులను స్వీకరించి మమ్ము ఆనందింపజేయగల ప్రార్థన చెప్పి మనం ఇన్వైట్ చేస్తాం కదా. అటువంటి ఇన్విటేషన్ లేకుండానే, అటువంటి ఆహ్వానం లేకుండానే మన ఇంటికి వచ్చేటువంటి వ్యక్తులు, మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళను అతిథి అంటాం. వాళ్ళను దేవుడు మన ఇంటికి వచ్చిండు, పరమేశ్వరుడే వచ్చిందేమో, శ్రీమన్నారాయణే వచ్చిందేమో, పార్వతీదేవి వచ్చిందేమో అనేటువంటి భావనతోని వాళ్ళను సాధారణంగా నమస్కరించి, గౌరవించి, చేతులకు కాళ్లకు కడగడానికి నీళ్ళు ఇచ్చి, కూర్చోవడానికి ఆసనం ఇచ్చి, బాగున్నారా అని క్షేమ సమాచారాలు తెలుసుకొని, వాళ్లకు తాగడానికి మంచినీళ్ళు ఇచ్చి, మజ్జిగ ఇచ్చి, ఆకలి అవుతుందా అని వారికి మంచి ఆహారం ఇచ్చి పూజిస్తే భగవంతుడు సంతోషిస్తాడు. అది అతిథి దేవో భవ. ఇవి లేకపోతే మనం చదువుకున్న చదువు ఏదైతుందో అదంతా కూడా సంస్కారం లేని చదువు అంటాం. సంస్కారం లేని చదువు వ్యర్థం. ఎదుటి వ్యక్తిని గౌరవించినటువంటి చదువు, ఎదుటి వ్యక్తిని పూజించినటువంటి చదువు, తల్లిని గౌరవించినటువంటి చదువు, తండ్రిని గౌరవించినటువంటి చదువు ఏం లాభం? అది దేశానికి ప్రమాదం, కుటుంబానికి ప్రమాదం, తనకు తానే ప్రమాదం కూడా. ఎవరి చేత గౌరవింపబడడు. కాబట్టి ఇక్కడ సుందరకాండ ద్వారా, శ్రీమద్ రామాయణం ద్వారా రాముడి యొక్క గుణాలను, హనుమంతుని యొక్క గుణాలను మనలో పెంపొందించుకోగలిగితే మనలో ఉన్నాయి. భగవంతుని అనుగ్రహం వల్ల ప్రతి వ్యక్తికి కూడా సద్గుణాలన్నీ కూడా ఉంటాయి. కానీ మన యొక్క ఇంద్రియ లోలత్వం వల్ల, మన యొక్క స్వార్థం వల్ల, మన యొక్క ఇగో వల్ల, మన యొక్క అహంకారం వల్ల అవి ఆ జ్ఞానమంతా కూడా మరుగునపడి సంస్కారం లేనటువంటి జీవనాన్ని సాగించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇవాళటి చదువుల వల్ల, ఇవాళటి తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన వల్ల. క్షమించాలి తల్లిదండ్రులు ఎవరైతే ఆదర్శంగా ఉంటారో పిల్లలు ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. తల్లి తండ్రి తాగుబోతులైతే పిల్లవాడు కూడా తాగుబోతవుతాడు. తల్లి తండ్రి మోసం చేసే వాళ్ళైతే పిల్లవాడు కూడా అదే నేర్చుకుంటాడు, అదే మోసం చేస్తున్నాడు, అదే ప్రవర్తనలో ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇటువంటి
రామాయణ, భారత, మహాభాగవత, భగవద్గీత లాంటి మన ఉత్కృష్టమైనటువంటి గ్రంథాలను చదవడం ద్వారా, వినడం ద్వారా, అర్థం చేసుకొని ఆచరించడం ద్వారా ఉత్తమమైనటువంటి జీవితాన్ని, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని లీడ్ చేస్తూ మీ నెక్స్ట్ తరానికి అటువంటి ఉత్తమమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతారు. లేకపోతే కుటుంబానికి నష్టము, సమాజానికి నష్టము, దేశానికి నష్టము. కాబట్టి ఇటువంటి పురాణాలు కుక్కిడి పురాణాలు కావు. ఈ పురాణాలలో సమస్తమైనటువంటి విజ్ఞానం ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞానం అంటే ఏంటిది? చదివింది, విన్నది, చూసింది, అది వంట పట్టించుకోవడం జ్ఞానం అయితే, దాన్ని ప్రాక్టికల్గా మనము ఆచరణలో పెడితే అది విజ్ఞానము అంటాం. జ్ఞానానికి విజ్ఞానానికి తేడా తెలుసుకోవాలి. కేవలం పుస్తకాలు చదివినంత వల్ల వందల కొద్ది పుస్తకాలు చదివినాను, వేల కొద్ది పుస్తకాలు చదివినా చెప్పి కొంతమంది గొప్పలు చెప్పుకుంటుంటారు. కొన్ని 40,000 పుస్తకాలు చదివాను, 80,000 పుస్తకాలు చదివాను. ఏం లాభం? ఆ చదివినటువంటి సారాంశాన్ని సమాజానికి, దేశానికి ఏమైనా ఉపయోగపడుతుందా అనేటువంటిది ఆలోచిస్తే అది సంస్కారవంతమైనటువంటి చదువు, అది ఉపయోగపడేటువంటి చదువు. పురాణాలు కానీ, శాస్త్రాలు కానీ, వేదాలు కానీ జ్ఞాన విజ్ఞానమయాలు కాబట్టి దీంట్లో పరిశోధన చేసి ఋషులు మనకు వాటిని దర్శించి మనకు ఇది ఈ విధంగా చేసినట్టయితే మానవ జీవితం చక్కగా ఆదర్శప్రాయంగా ఇతరులకు మేలు కలిగించే విధంగా తాను సంతోషంగా ఉంటూ, తాను ఆనందంగా ఉంటూ, ఇతరులకు ఆనందాన్ని కలిగించే విధంగా జీవన నైపుణ్యాలను, లైఫ్ స్కిల్స్ అంటాం మనం, జీవన నైపుణ్యాలను చెప్పేటువంటి శాస్త్రాలే, పురాణాలే, ఇతిహాసాలే ఈ రామాయణ, మహాభారత, భాగవతాది అష్టాదశ పురాణాలు కానీ, 4 వేదాలు కానీ, శాస్త్రాలు కానీ, ఉపనిషత్తులు కానీ చెప్పేటువంటి కూడా లోకా సమస్త సుఖినో భవంతు అని, సర్వే జనా సుఖినో భవంతు అనేయడమే మతము మనది. అంతే తప్ప స్వార్థంతో ఇతరుల మతాలను విమర్శించి, ఇతరుల మతాలను పరిహసించి, ఇతరుల మతాలను తప్పు అని బట్టి వాళ్ళను తమ మతాన్ని అంగీకరించకపోతే చంపండి అనేటువంటి మతం మన భారతదేశంలో అంగీకరించబడదు. మన హిందూ సంప్రదాయం అంగీకరించబడదు. అన్ని మతాలను గౌరవించాలి, కానీ మన మతాన్ని విడవకుండా తల్లిలాగా, తండ్రిలాగా అనుసరించాలి. అప్పుడే మనకు గౌరవం లభిస్తుంది. ఈ శ్రీరాముని ద్వారా, ఈ ఆంజనేయ స్వామి ద్వారా మనం నేర్చుకోవాల్సింది అది. ఇక్కడ హనుమంతుడు తన ఆత్మ విమర్శ చేసుకుంటూ చూడకూడని పరిస్థితులు చూడాల్సి వచ్చిందే నాకు. పరదారోవరోధస్య పసుప్తస్య నిరీక్షణం ఇదం ఖలు మమాత్యర్థం ధర్మలోపం కరిష్యతి నహి మే పరదారాణం దృష్టిర్విషయవర్తిని అయం చాత్రమయా దృష్ట పరదారా పరిగ్రహ. ఏదైతే చూడకూడదో అది చూడవలసి వచ్చింది కదా. తస్య ప్రాదుర్భూచ్చింతా పునరన్య మనస్వినః నిశ్చితైకాంత చిత్తస్య కార్య నిశ్చయ దర్శిని. అయితే విచక్షణ కలవాడు, బుద్ధిమంతుడు అయినటువంటి మన హనుమ దృఢమైనటువంటి, స్థిరమైనటువంటి మనసు కలవాడు కాబట్టి, అంటే చిత్త చాంచల్యాన్ని కోల్పోవడానికి ఏమాత్రం అవకాశం లేనటువంటి స్థిరమైన చిత్తం కలవాడు, మన ఇంద్రియ నిగ్రహం కలవాడు కాబట్టి మన హనుమంతుడు తిరిగి నా కార్యం పూర్తి చేసుకోవాలి అని ఒక దృఢ నిశ్చయానికి వచ్చి నిశ్చయ దర్శిని కామం దృష్ట మయా సర్వ విశ్వస్త రావణ స్త్రియ నహిమే మనసః కించిత్ వైకృత్యముపపద్యతే. రావణుని చేత విశ్వసింపబడినటువంటి ఈ రావణ స్త్రీలందరూ కూడా నా చేత చూడబడినారు, కానీ
నా మనస్సుకు వికారం కలిగించేటువంటి పరిస్థితి మాత్రం నాకు రాలేదు అనుకుంటున్నాడు. అంటే ఇంద్రియ నిగ్రహం అంటే అదే. మనిషికి ఉండాల్సింది ఏంటిదంటే తన కన్ను మీద తనకు అధికారం ఉండాలి, తన ముక్కు మీద తనకు అధికారం ఉండాలి, తన చర్మం మీద, తన శరీరం మీద, తన చెవుల మీద, తన మనస్సు మీద అధికారం కలగగలిగితే 5 కర్మేంద్రియాల మీద, 5 జ్ఞానేంద్రియాల మీద, వీటిని నడిపేటువంటి మనస్సు మీద మనకు శక్తి అంటే నిగ్రహ శక్తి కలిగినట్టయితే ఎటువంటి చూడకూడని వస్తువును చూసినా, పరిస్థితులను చూసినా నిగ్రహాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితిలో హనుమంతుడు ఉన్నాడు కాబట్టి నేను ఉన్నాను అనుకుంటున్నాడు. కామం దృష్ట్వా మయా సర్వ విశ్వస్త రావణ స్త్రియ నహి మే మనసః కించిత్ వైకృత్యముపద్యతే. ఇంకా మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే శుభా స్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. దేనికి కారణము? మనిషి చెడిపోవాలన్నా, మనిషి బాగుపడాలన్నా కారణం ఏంటిది? మనమే, మన మనస్సే. ఒక తినకూడని పదార్థం తినాలని కోరిక కలిగేది మన ఇంద్రియాలకు. ఆ ఇంద్రియాలకు కోరిక కలగడం దేని చేత ప్రేరింపబడింది? మనస్సు చేత. ఆ ప్రేరింపబడితే ఏమవుతుంది? మన కాళ్ళు చేతులు అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి, అనుభవించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. కనీసం ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక్కొక్కసారి మనస్సుకు వికారాలు కలగడం సహజం. ఎందుకు? నీరు ఏ విధంగా అయితే పళ్ళ ఎరుగుతుందో, నిజము ఏ విధంగా దేవుడు ఎరుగుతాడో మనం అనుకుంటాం. ఏ పని చేసినా కానీ మనం రహస్యంగా చేస్తున్నాము, ఎవరు చూస్తలేము అనుకుంటాం, కానీ పంచభూతాలు చూస్తూనే ఉంటాయి. మన చుట్టూ గాలి ఉంది, మన చుట్టూ ఆకాశం ఉంది, మన చుట్టూ నిప్పు ఉంది, మన చుట్టూ నీరు ఉంది, మన చుట్టూ నేల ఉంది, మనం నేల మీద నిలబడ్డాం. కాబట్టి పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుకుంటూ నన్నెవరు చూస్తలేరు అని ఉద్దేశంతో మనిషి ప్రవర్తిస్తే మనుషులు ఎవరు చూడకపోవచ్చు, కానీ పంచభూతాలే చూస్తుంది, కాలం ఎత్తి చూస్తూ ఉంది. కాలం ఎప్పుడు నీ యొక్క కర్మ ఫలితాన్ని అనుభవింప చేస్తూనే ఉంటుంది, అది మర్చిపోదు కాలం. కాబట్టి ఏ పని చేసినా కానీ విచక్షణతోని చేయాలి. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు. మనస్సుకు ఈ చంచలత్వం ఉంటుంది, కానీ ఆ మనస్సును నిలకడగా ఉంచగలిగేటువంటి బుద్ధి ఏదైతే ఉందో, బుద్ధి కర్మానుసారిణి అంటాం. అందుకోసమే మనస్సు చంచలత్వం ఏందే, చూడడానికి కోసం తహతహలాడుకుంటుంది, చేయకూడదు చేయడానికి కోసం తహతహలాడుతూ ఉంటుంది. కానీ కనీసం మనము అది పాపమైనా కానీ మన శరీర అవయవాలు అయితే జ్ఞానేంద్రియ, మన కర్మేంద్రియాలు ఉన్నాయో, కాలు, చెయ్యి, వాటికి దగ్గర పోకుండా కొంచెం దూరంగా లేకుంటే ముట్టుకోకుండా ఉంటే చేస్తుందట. ఆ మనస్సు చాంచలత్వము చేసినటువంటి పాపం తొలగిపోతుందట. అంటే పాపం అంటదు, అంటే మనసులో దుశ్చింత రావచ్చు కాక, కానీ అది క్రియారూపకంగా ఉన్నంత వరకు పాపము, క్రియారూపంగా ఉండకపోయినంత వరకు అది పాపం యొక్క ఫలితం, మనకు కర్మ ఫలితం అంటదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఏం చెప్తున్నాడంటే, కామం దృష్ట్వా మయా సర్వ విశ్వస్త రావణ స్త్రియ నహి మే మనసః కించిత్ వైకృత్యముపపద్యతే మనోహి హేతు సర్వేషాం. మనోహి హేతు సర్వేషాం, అన్నిటికీ కూడా మనము కీర్తివంతంగా, గౌరవప్రదంగా సమాజంలో జీవించాలంటే మనసే కారణం. లేదు, నాకు స్వార్థం, అది తింటాను, ఇది తింటాను, అది తాగుతాను, ఇది తాగుతాను, దాన్ని ఎంజాయ్ చేస్తాను, దీన్ని ఎంజాయ్ చేస్తాను, ఎప్పుడైతే మనము కోరుకుంటామో అది మన యొక్క కీర్తిని, మన యొక్క గుణాన్ని, మన యొక్క యశస్సును, మన యొక్క ధనాన్ని తొలగించడమే కాదు, పాపం మన కర్మలో అకౌంట్లో చేరుతుంటుంది ఆ పాప కర్మ చేయడం వల్ల. అంటే కారణం ఏంటిది? మన మనస్సే. మనోహి హేతు సర్వేషాం
ఇంద్రియాణం ప్రవర్తనే శుభాశుభా వ్యవస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఇది స్పష్టమైనటువంటి అతి ప్రాధాన్యమైనటువంటి శ్లోకం ఇక్కడ సుందరకాండలో 10వ సర్గలో 41వ సర్గ 41వ శ్లోకం 41వ శ్లోకాలు. మనోహి హేతు సర్వేషాం, ఇది ప్రతి వ్యక్తి కూడా ప్రతి విద్యార్థి కూడా గమనించాల్సినటువంటి విషయం. మనోహి కారణం, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణాం ప్రవర్తనే శుభాశుభ స్వస్థాసు తచ్చమే సువ్యవస్థితం. ఇంకా నాణ్యత్ర హి మయా శక్య వైదేహి పరమార్గితుం శ్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గణే. స్త్రీలు, స్త్రీలచే, స్త్రీల వల్ల, స్త్రీ కొరకు. ఇక్కడ చూడండి, ఈయన అన్వేషణ ఎవరి కోసం? హనుమంతుని యొక్క అన్వేషణ సీతాదేవి అడ్రస్ కొరకు అన్వేషణ. కానీ ఇక్కడ ఈయన చూసిందంతా కూడా సీతమ్మ తప్ప మిగతా స్త్రీలందరూ చూశాడు. అక్కడ రావణాంతపురంలో సీతమ్మను తప్ప మిగతా స్త్రీలందరూ కూడా ఏ విధంగా చూడకూడదో ఆ విధంగా చూడనటువంటి స్థితిలో చూశాడు హనుమంతుడు. నాణ్యత్ర హి మయా శక్య వైదేహి పరమార్గితుం శ్రియో హి స్త్రీషు దృశ్యంతే సదా సంపరిమార్గతే యస్య సత్వస్య యా యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే న శక్యా ప్రమదానష్ట మృగీషు పరిమార్గితుం. అట్లా జంతువులు కానీ, పక్షులు కానీ, మనుషులు కానీ, స్త్రీలు కానీ, ఏవైనా ఏ జాతి అయినా కానీ ఆ జాతి యొక్క స్వభావాన్ని ఆ జాతిలోనే వెతుక్కుంటూ ఉంటుంది సాధారణంగా. అయితే అటువంటి లక్షణాలు వేరే జాతిలో మనము వెతకలేము అంటున్నాడు. యస్య సత్వస్య యా యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే న శక్యా ప్రమదానష్ట మృగీషు పరిమార్గితుం. అయితే ఇక్కడ జింకలను వెతికేటువంటి ప్రయోజనంగా మనం బయలుదేరినాము అనుకుందాం కొద్దిసేపటికి. తప్పిపోయినటువంటి జంతువు అయినటువంటి సందర్భంలో దీన్ని వెతకాలి. అడవి పందులను వెతుకుదామా? ఏనుగులను వెతుకుదామా? పులులను వెతుకుదామా? కాదు కదా. మనము ఏ జంతువు కోసం, అంటే ఉదాహరణకు జింక తప్పిపోయింది, జింక కోసం వెతుకుతున్నాం. ఎవరిని వెతకాలి? జింకలనే వెతకాలి తప్ప మేకలలో, గొర్రెలలో, ఇంకా ఏనుగులలో కాదు కదా. కాబట్టి నేను వెతుకుతున్నటువంటి స్త్రీ ఎవరు? సీతాదేవి స్త్రీమూర్తి. కాబట్టి నేను వెతుకుతున్నటువంటి సందర్భం లోపల నేను చూడాల్సి వచ్చింది ఎవరిని? ఇతర స్త్రీమూర్తులు అయినటువంటి వాళ్ళని అంటున్నాడు ఇక్కడ హనుమంతుడు. చూడండి, యస్య సత్వస్తయా యోనిః అంటే ఎక్కడ పోడగొట్టుకున్నామో అక్కడే వెతకాలంటాం కదా. సాధారణంగా చిన్న సామెత ఉంటుంది కదా. అట్లయితే ఎవరిని పోడగొట్టుకున్నామో అటువంటి వాళ్ళని వెతకాలి కదా అని. యస్య సత్వస్య యోనిః తస్యాం తత్పరిమార్గ్యతే న శక్యా ప్రమదానష్ట మృగీషు పరిమార్గితం. నేను స్త్రీని వెతకాలి కాబట్టి జింకలను కాదు కదా. కాబట్టి స్త్రీని చూడాల్సి వచ్చింది అంటున్నాడు. అంటే తనతో సమర్థించుకోవడం. నిగ్రహ శక్తి ఉండడం ఎంత ప్రధానమేనో తన ప్రవర్తనలో, తన మనస్సులో ఆలోచన అంటే దుష్టాలోచన లేనంత వరకు తనను తాను సమర్థించుకోవచ్చు. కానీ ఇక్కడ అదే సమర్థత ఎందుకు చేసుకుంటున్నాడు? తన సమర్థత విచక్షణ కలిగిన వాడు కాబట్టి, ఇంద్రియ నిగ్రహం గలవాడు కాబట్టి, తాను వెతుకుతున్న ఒక స్త్రీమూర్తిని కాబట్టి, స్త్రీలలో వెతుకుతున్నాడు కాబట్టి, అదే అడవి జంతువులలో లేళ్లలో వెతకలేడు కదా, వెతకకూడదు కదా అని తను తాను సమర్థించుకుంటున్నాడు హనుమంతుడు. తదిదం మార్గితం తావ శుద్ధేన మనసామయ రావణాంతఃపురం సర్వం దృశ్యతే నచ జానకి. ఆ కారణం వల్లనే ఈ రావణుని యొక్క అంతఃపురంలోకి వెళ్ళవలసి వచ్చింది. రావణాంతఃపురంలో రావణుని యొక్క
భార్యలను చూడవలసి వచ్చింది. అంతే తప్ప వేరే కాదు. అందరిని చూడాల్సి వచ్చింది, కానీ జానకి మాత్రం నాకు ఇంకా కనబడలేదే అనుకుంటున్నాడు. దేవగంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణో హనుమాన్ ఏవావశ్యత జానకీ. మార్గ మధ్యంలో, ఏ మార్గ మధ్యంలో? చారణాచరితే పథి అని మొదలుపెట్టిండు సుందరకాండలో వాల్మీకి మహర్షి మొదటి శ్లోకంతో. తతో రావణ నీతాయా సీతాయా శత్రుకర్షణ ఏష పరమన్వేష్టం చారణాచరితే పది. దేవతలు, దానవులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు మొదలైనటువంటి దేవతా సమూహాలు ప్రయాణించేటువంటి మార్గంలో ప్రయాణించినటువంటి హనుమంతుడు వాళ్ళందరినీ చూశాడు. దేవతలను చూశాడు, దానవులను, గంధర్వులను చూశాడు, యక్షులను చూశాడు, కిన్నెరులను చూశాడు, కింపురుషులను చూశాడు. దేవతా గణాలన్నింటినీ కూడా ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కాబట్టి వాళ్ళు హనుమంతుడిని చూశాడు, హనుమంతుడు వాళ్లను దర్శించాడు. తదిదం మార్గిదం తావత్ చుద్ధేన మనసామయ రావణాంతపురం సర్వం దృశ్యతే నచ జానకి దేవ గంధర్వ కన్యాశ్చ నాగకన్యాశ్చ వీర్యవాన్ అవేక్షమాణో హనుమాన్ దేవా పశ్యత జానకీ. అట్లా మార్గ మధ్యంలో దేవతలందరినీ చూశాను, గంధర్వులను చూశాను. ఇక్కడ రావణాంతపురంలో రావణ స్త్రీలను చూశాము, కానీ జానకిని మాత్రం చూడలేకపోయాను అనుకుంటున్నాడు. అంటే మెల్లమెల్లగా నిరాశకు లోనవుతూ ఉన్నాడు హనుమంతుడు. తన ప్రయత్నం సఫలీకృతం కాదేమో అనేటువంటి శంకకు లోనవుతున్నాడు హనుమంతుడు. తాం అపశ్య కపిస్తత్ర పశ్యంశ్చాన్యావనస్త్రియ అపక్రమ్య తదా వీర ప్రధ్యాతుముపచక్రమే. విచారానికి లోనేండు. ఆ పానభూమి నుంచి బయటకు వచ్చిండు. విచారంగా ఒక చోట ఇట్లా కూర్చొని తనలో తాను ఆలోచించుకుంటున్నాడు. ఇంకా ఏం చేయాలి, ఇంకా ఇక్కడ వెతకాలి, ఎప్పుడు నాకు ఈ అమ్మవారి జాడ నాకు లభిస్తుంది అని విచారం చేస్తున్నాడ హనుమంతుడు ఒక చోట దూరంగా కూర్చొని. తాం అపశ్యన్ కపిస్తత్ర పశ్యంశ్చాన్యావనస్త్రియ అపక్రమ్య తదా వీర ప్రజ్ఞాతు ఉపచక్రమే నభూయస్తు సభూయస్తు పరం శ్రీమాన్ మార్దిర్యత్నమాస్థితః అపార భూమి మృత్యుజ్య తద్విచేతుం ప్రచక్రమే. ఆ సంపన్నుడైనటువంటి, ఏ సంపన్నత కలిగిన వాడు? బుద్ధి సంపన్నత గలవాడు, విచక్షణ సంపన్నత గలవాడైనటువంటి ఆ హనుమంతుడు మళ్ళీ ప్రయత్నం చేస్తాను అని తన ప్రయత్నాన్ని ఆశ్రయించిన వాడైన, అంటే ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు హనుమంతుడు. అంటూ నా సభూయస్తు పరం శ్రీమాన్ మార్దిర్యత్నమాస్థితః అపాన భూమి ముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే. అయితే ఆ అపాన భూమి నుంచి బయటకు వచ్చినటువంటి ఆ హనుమంతుడు సీతాదేవి యొక్క దర్శనం కాలేదు అనేటువంటి ఒక మనశ్చింతకు లోనైనటువంటి ఆ హనుమంతుడు అంతఃపురం అంతా కూడా వెతికినా కానీ సీత జాడ కనుగొనబడినటువంటి ఆ హనుమంతుడు ఇక్కడ ఒక చిన్న విశేషాన్ని చూసుకోవాలి. తన మనోవికారాన్ని పొందడానికి అనుగుణమైన వాతావరణం అంతా కూడా చూశాడు హనుమంతుడు రావణ మందిరంలో. పరస్త్రీలను, వివస్త్రైనటువంటి స్త్రీలను, కామోపభోగముల చేత మత్తుగా పడుకున్నటువంటి స్త్రీలను, విరహం చేత పడుకున్నటువంటి స్త్రీలను, తర్వాత తినేటువంటి పదార్థాలను, తాగేటువంటి పదార్థాలను, ఇన్నిటిని చూసినా కానీ బుద్ధిని, అంటే వాటిని తీసుకుందాము, అనుభవిద్దాము, పొందుదాము అనేటువంటి బుద్ధిని మాత్రం
పొందలేకపోయినాడు అంటే మనోనిగ్రహాన్ని సంపూర్తిగా పొందగలిగినాడు అని చెప్పి. అంటే మనస్సుకు ఇంద్రియాలకు అటువంటి పరీక్షలు మనకు దాదాపుగా జీవితంలో ఎక్కడో అక్కడ ఎదురవుతూనే ఉంటాయి అనేది ఇక్కడ గ్రహించాల్సింది. అధర్మానికి, అన్యాయానికి, మోసం చేయడానికి అవసరమైనటువంటి పరిస్థితులు మనకు ప్రకృతి, మన ఇంద్రియాలు సంపూర్ణంగా సహకరిస్తూ ఉంటాయి, దాంట్లో సందేహం లేదు. కానీ మన విద్య, మన జ్ఞానము, మన విజ్ఞానము, మన విచక్షణ ఏదైతే ఉందో దాన్ని మనము ఎప్పటికీ మేల్కొల్పినట్టయితే గౌరవప్రదంగా ఉంటామని చెప్తున్నాడు హనుమంతుడు. హనుమంతుడు అటువంటి వాడికి ఎక్కడ కూడా లొంగలేదు, నిగ్రహాన్ని కోల్పోలేదు. అంటే ఆత్మదర్శనము ఇక్కడ మనకు ప్రధానం. ఆత్మదర్శనం అంటే ఏంటిది? నేనెవరు, నేను ఎందుకోసం ఇక్కడికి వచ్చినాను, ఏ కార్య నిమిత్తమై వచ్చినాను, ఏ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం వచ్చినాను, అదే తప్ప మిగతా విషయాల మీద నాకు శ్రద్ధ లేదు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. ఇతర విషయాలు చూస్తాం కానీ వాటిని మనం స్వీకరించాం. ఆ విధంగా ఉండాలి. వికారం కలిగినటువంటి పరిస్థితులు మనకు కలుగుతాయి కానీ వికారానికి లోను కావు. అది నిగ్రహం. మన ఇంద్రియాలన్నింటినీ కూడా వశీకరించుకునేటువంటి, లోపరుచుకునే ప్రయత్నం ప్రకృతిలో మనుషులు చేస్తారు. ప్రకృతిలో ఉండే పదార్థాలన్నీ కూడా చేయడానికి ముందుకొస్తాయి. కానీ మన విచక్షణ కోల్పోకుండా నిగ్రహంతో ఉండడమే ప్రధానమైనది అని చెప్పి హనుమంతుడు మనకు ఈ సుందరకాండలో 11వ సర్గతో పూర్తి చేస్తున్నాడు, చెబుతున్నాడు వాల్మీకి మహర్షి. మళ్ళొకసారి చూడండి. సభూయస్తు పరం శ్రీమాన్ మారుతిర్యజ్ఞమాస్థితః అపాన భూమిముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే. దీన్నే స్థిత ప్రజ్ఞత అంటాం. భగవంతుడు మనకు భగవద్గీతలో జగదాచార్యుడైనటువంటి కృష్ణుడు స్థిత ప్రజ్ఞ లక్షణాలు చెప్తాడు. స్థిత ప్రజ్ఞత అంటే ఏంటిది? మనకు విపరీతమైనటువంటి బాధ కలగవచ్చు, విపరీతమైనటువంటి కష్టం రావచ్చు, విపరీతమైనటువంటి దుఃఖం కలగవచ్చు. అదేవిధంగా మనం ఊహించినటువంటి సంతోషము, ఊహించినటువంటి సుఖము, ఊహించినటువంటి ఆనందము కలగవచ్చు. ఈ రెండిట్లలో కూడా మనిషి ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా ప్రవర్తిస్తే వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటామో గీతాచార్యుడు చెప్తాడు భగవద్గీతలో. అంటే దుఃఖం వచ్చినప్పుడు అతిశయానికి లోను కాకుండా, అంటే ఇప్పుడు ఇవాళ మనం చెప్తాం డిప్రెషన్ అనో లేకపోతే ఇంకేదో పదం ఉపయోగించి మనం చెప్తుంటాం. మనిషి బాగా డిప్రెషన్కి లోనయ్యాడు అంటుంటాం. అంటే ఏంటిది? అతనికి తన మనసు మీద, తన ఇంద్రియాల మీద కంట్రోల్ లేకపోవడం అనేటువంటిది ఏర్పడడం ఉంది. దానివల్ల డిప్రెషన్కు లోనవుతుంటారు. వాళ్ళ చాలా మంది విద్యార్థులు 90 మార్కులు వచ్చినా కానీ 95 మార్కులు రాలేదనో, లేదా 95 మార్కులు వచ్చినా కానీ 99 మార్కులు రాలేదనో, మా అమ్మాయి డిప్రెషన్ లోనవుతుందండి, మా అబ్బాయి డిప్రెషన్ లోనవుతుందని నాకు సాధారణంగా వస్తూ ఉంటారు. వాళ్ళకు చెప్పేటువంటి సమాధానం ఒకటే: మార్కులు ఏవైతే ఉన్నాయో అవి జ్ఞానానికి కానీ విజ్ఞానానికి ప్రతీకలు కానే కావు. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం ద్వారా, లేదా 10th పాస్ అవ్వడం ద్వారా, డిగ్రీ పాస్ అవ్వడం ద్వారా, బీటెక్ పాస్ అవ్వడం ద్వారా వాడు నేర్చుకున్నటువంటి విద్య సమాజానికి ఏ విధంగా ఉపయోగించగలుగుతాడు ఇన్ ప్రాక్టికల్, అది ప్రధానమైనటువంటి తప్ప ఈ మార్కులు దేనికి పనికిరావు. డిప్రెషన్ పోవాల్సిన పని లేదు. ఫెయిల్ అయితే లేదా మార్కులు తక్కువ వస్తే ఇవాళ రేపు విద్య ఎట్లయితే తయారైపోయిందంటే అడ్వర్టైజ్మెంట్స్ కూడా అట్లా తయారయ్యాయి. కాలేజీల యొక్క అడ్వర్టైజ్మెంట్స్, ప్రచారాలు ఆ విధంగా ఉన్నాయి. 99 మార్కులు, 100 మార్కులు అని చెప్పి, 100% రిజల్ట్స్ అని చెప్పి మనకు ప్రచారాల మాధ్యమాలు, సోషల్ మాధ్యమాలలో మనకు విపరీతమైనటువంటి అడ్వర్టైజ్మెంట్స్ కనబడుతూ ఉన్నాయి. అది తల్లిదండ్రులను, విద్యార్థులను పక్కదారి పట్టించి ప్రమాదానికి లోన్ చేసేటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నారు విద్యా సంస్థలు.
అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటిదంటే, మనిషికి తన శక్తి మీద, తన సామర్థ్యం మీద విశ్వాసం ఉంటే అది మార్కులతో సంబంధించినది కాదు. మార్కులు అది కేవలం సర్టిఫికేట్ చూపించుకోవడం కోసం మాత్రమే తప్ప, గొప్ప చెప్పుకోవడం కోసమే తప్ప మార్కులు అవి సాధారణంగా ఇంట్లో, కుటుంబంలో అమ్మను ఏ విధంగా గౌరవిస్తున్నాయి, నాన్న ఏ విధంగా గౌరవిస్తున్నాయి, తమ్ముని ఏ విధంగా గౌరవిస్తున్నాయి, పెద్దవాళ్ళు ఎంత గౌరవిస్తున్నారు అనేటువంటి సంస్కారము లేనటువంటి మార్కులు, లేనటువంటి సర్టిఫికెట్లు వ్యర్థం. అవి నిజం కూడా. వాళ్ళటువంటి విద్యా వ్యవస్థ కూడా అంతే ఉంది. నీతికి సంబంధించి, విలువలకు సంబంధించినటువంటి విద్య లేకపోవడం మహా ప్రమాదమైంది వాళ్ళ విద్యా వ్యవస్థలో. కేవలం ఉద్యోగము, సంపాదన కోసమే చదువు ఉంది తప్ప జ్ఞానం కోసం చదువు అనేటువంటిది దాదాపుగా 90% విద్యార్థులకు, తల్లిదండ్రులకు లేకుండా పోయింది. అది చాలా ప్రమాదం. జ్ఞానం అనేది నిరంతరమైనటువంటి ప్రక్రియ. ఫ్రమ్ హోమ్ టు టూమ్ అంటాడు ఒక ఇంగ్లీష్ వ్యవహర్త. అంటే గర్భం నుంచి మళ్ళీ భూమిలోకి వెళ్ళేదాకా, పుట్టి నుంచి చచ్చేదాకా మనిషికి నిరంతరంగా సంపాదించుకునేది అంటే జ్ఞానమే.